ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముస్లిం వెల్ఫేర్ సముదాయాన్ని కాపాడేందుకు సహకరించింది. వెల్ఫేర్ సంక్షేమానికి చేయూతనించాలని మసీద్ వద్ద భిక్షాటన. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. భోజన విరామ సమయంలో మున్సిపల్ ఉద్యోగులు నిరసన. వేపాకు అలంకరణలో శ్రీ రేణుకా నాగవెల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించిన భక్తులు. ఇంట్లో వంట గ్యాస్ లీకేజీతో చెలరేగిన మంటలు, ప్రమాదంలో ఇద్దరికి గాయాలు. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. దేవరకొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి దంపతులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. దంపతులు పాల్గొనగా దేవాలయ కమిటీ వ్రత సామాగ్రినితో పాటు పూజా సామాగ్రిని అందించింది. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చీదెల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా చూసినా విన్నా పుణ్యం ప్రాప్తి వస్తుందని తెలిపారు. 3వ శుక్రవారం అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. పానుకంటి మల్లయ్య, సముద్రాల ప్రభాకర్, కొత్త సుబ్బారావు, వాస వెంకటేశ్వర్లు, సముద్రాల సహదేవ్, గుద్దేటి సత్యం, కర్ణాటి పురుషోత్తం, ఉప్పల శ్రీను, గట్టు మోహనయ్య, బిక్కు మల్ల, లక్ష్మీనారాయణ, సోమ నరేందర్, హెచ్ చంద్రయ్య, కార్యవర్గ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం గురు బ్రహ్మ గురు విష్ణు గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వాసవి కన్యకా పరమేశ్వరి మాతా కీ జై, రాజరాజేశ్వరి మాతా కీ జై, వెంకటేశ్వర స్వామి కీ జై, రాజేంద్ర స్వామి కీ జై, తులసి మాతా కీ జై, స్వామి మహారాజుకి మనకు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు ముందుగా మన ఒక సత్యనారాయణ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి అందరూ కూడా దీపారాధన వెలిగించండి. ఓం సర్వ సౌభాగ్యాలు ఇచ్చేటువంటి ఇంట్లో దీపారాధన చాలా పవిత్రమైనది. చీకటిని ప్రాలదోలి ఒక చెడును బయటికి పంపించి మంచిని ఆహ్వానం చేసుకోవటం దీపారాధన. మరి ఆ దీపారాధన ముఖాలంకారం చేయండి. ఆ దీపారాధన పొందులకి దీపారాధనకి అక్షతలు ఒక పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. దేవదేవతాభ్యో నమో నమః. అలంకారార్థాః నీలో గంధాః అలంకార
నమస్కారం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. దేవరకొండ మండలంలోని సూర్యతాండా గ్రామంలో బంజారాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న తీజ్ ముగింపు ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నీనావత్ బాలు నాయక్ బంజారాల ఆరాధ్య దైవం దండి మోరమ సేవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బంజారా ఆడబిడ్డలు నాయకులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నార్సింగ్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల జగదీశ్వర్ రెడ్డి కుమార్తె రిత్వికారెడ్డి వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహతో కలిసి పాల్గొన్న నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా చిట్యాల కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. ఉదయం అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి రిటైర్డ్ ప్రధాన అర్చకులు కారంపూడి నరసింహాచార్యులు పుష్పాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి దాతలు కందిమల రేణుక, శిష్పాల్ రెడ్డి, ఎడ్ల సతీష్, పల్లె నరేందర్ రెడ్డిలకు అర్చకులు ఆశీర్వచనం అందించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కౌన్సిలర్ పందిరి గీత, మహిళా భక్తులు చంద, నాగలక్ష్మి, పందిరి అరుణ, వేలుపల్లి సంధ్య, గురిజ పద్మ, బూర్లు ఉషా, మంజులాదేవి, శ్రీ లక్ష్మి, అర్చకులు గోవింద్, శుభ మిశ్రా, పాలకవర్గ సభ్యులు బుద్ధ, విమల కృష్ణమూర్తి, గంజి వెంకటేశం, వరకాంతం, నరసింహారెడ్డి, రుద్రారపు లింగయ్య మరియు ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, సాయి పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. कृष्णया नामधेयस्य देवकम्मा नामधेयस्य प्रवीण नामधेयस्य कारुण्या नामधेयस्य सह कुटुम्बस्य जन्ममहर्षि गोत्रोद्भवस्य अनन्तं नामधेयस्य अनुराधा नामधेयस्य पूजा नामधेयस्य सह कुटुम्बानां ముస్లిం వెల్ఫేర్ సముదాయాన్ని కాపాడేందుకు సహకరించాలని వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అత్తర్ అన్నారు. ముస్లిం సంక్షేమ సముదాయాన్ని కాపాడాలని మసీద్ వద్ద భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పట్టణంలోని ఇందిరా చౌక్ సమీపంలో ఉన్న మదీనా మసీద్ వద్ద వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అత్తర్, ఉపాధ్యక్షులు సయ్యద్ బాసిద్ అలీ, ఫారూక్ కురేషి, అబ్దుల్ కవి, ఖలీలుల్లా, షరీఫ్ తదితరులు మధ్యాహ్న ప్రార్థనల అనంతరం వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమానికి సహకరించాలని భిక్షాటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ సెక్రటరీ కయ్యూమ్, జాయింట్ సెక్రటరీ ఎండి యూనుస్, పాషా కురేషి, సిరాజ్ ముస్తాక్, ఇంతియాజ్, షురాక్ ఖాన్, ఉస్మాన్, హమీద్ పాల్గొన్నారు. मुस्लिम वेलफेयर के बचाना है भाई, मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स को बचाने के लिए मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स को बचाना है, ताउन कीजिए भाई, आइए भाई, दिल खोल के ताउन कीजिए भाई, चंदा वसूल कर रहे हैं राहुल 5-10 रुपए 2 रुपए आपका हर 1 रुपया इंशाल्लाह बड़ा काम करेंगे। वक्त से बचाना है, बिल्कुल हमको रखना है। आइए भाई, ताउन करते जाइए भाई, मुस्लिम वेलफेयर एसोसिएशन के कॉम्प्लेक्स को बचा
ताउन कीजिए भाई। मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स बचाओ तहरीक का काम चालू हो चुका है इंशाल्लाह। आइए भाई दिल खोल के ताउन कीजिए भाई। तानूर के मुस्लिम वेलफेयर एसोसिएशन के कॉम्प्लेक्स को बचाने के लिए ताउन कीजिए भाई। से बचाना आप है। सबकी मिल्कियत है भाई, बचाने के लिए ताउन करिए भाई। पूरे तांडूर के अवाम का, पूरे मुसलमानों का कॉम्प्लेक्स है ये तांडूर के मुसलमानों की मुस्लिम वेलफेयर एसोसिएशन कमेटी है। जिम्मेदार तांडूर के जिम्मेदार अहबाब की मुस्लिम वेलफेयर एसोसिएशन कमेटी जिम्मेदारी से काम कर रही है। इंशाअल्लाह मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स किसी हाल में भी मुस्लिम वेलफेयर से ही बाकी रहेगा इंशाअल्लाह। वक्त कॉम्प्लेक्स नहीं रहेगा इंशाअल्लाह। मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स बाकी रहेगा इंशाअल्लाह। क़यामत तक बाकी रहेगा। कौन क्या भी बोले इंशाअल्लाह वेलफेयर बाकी रहेंगी। मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स बाकी रहेगा इंशाअल्लाह। वेलफेयर का ताउन कीजिए, कॉम्प्लेक्स को बचाइए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। आज तांडूर के मुस्लिम वेलफेयर के सारे जिम्मेदार मदीना मस्जिद, आज से 27 साल पहले यही मदीना मस्जिद में मुस्लिम वेलफेयर कायम हुआ था इंसाफ के लिए। फिर आज इंसाफ के लिए यहीं से एक मुहिम चालू हुई है, मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स बचाओ। क्यों बचाओ, किससे बचाओ, एक भी सवाल है। असल में मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स जो है वो मुसलमानों का है, तांडूर के मुसलमानों का है, सारे जमातों का है। गरीब लोगों के लिए उसके अंदर फायदे पैदा करने के लिए कॉम्प्लेक्स बनाए थे, लेकिन कुछ लोगों ने इसको शरारतन होशियारियाँ करके, बदमाशी करके, शरारत करके, पुराने कागजात अपने पास रख लेके लोगों को ये गुमराह कर रहे हैं कि ये कॉम्प्लेक्स जो है सो वक्फ बोर्ड का है। वक्फ बोर्ड का कॉम्प्लेक्स अगर रहता तो तांडूर के लोगों से पैसे क्यों लिए जाते थे, एमएलए एमपी का फंड क्यों लिया जाता था? क्योंकि वक्फ बोर्ड के जो भी प्रॉपर्टीज रहते उसके ऊपर किसी गवर्नमेंट के पैसे, प्राइवेट पैसे उसके ऊपर नहीं लगते, लेते भी नहीं उसको। तो ये बहुत झूठ है, सरासर झूठ है, जो 20-25 साल से 20 साल से याद नहीं आया। जब उन्होंने सदर सेक्रेटरी थे जब याद नहीं आया, खुर्शीद में जब सदर थे इसके कब्रस्तान के जब याद नहीं आया। आज बोल रहे हैं कि ये कब्रस्तान ये वक्फ बोर्ड का है बोल के। ये इंशाल्लाह हम इसकी कानूनी कार्रवाई जो भी करना है करेंगे। आज जो हम आपके सामने हाथ फैलाए हैं, हाथ फैलाने की वजह ये है कि हमारे को पैसों की जरूरत है, क्योंकि इन्होंने हाईकोर्ट में केस डाले हैं, तांडूर के कोर्ट में केस डाले हैं। हम किराया लेकर कोर्ट के केस लड़ना नहीं चाह रहे। हम किराया लेकर कोर्ट में इस्तेमाल नहीं करना चाह रहे पैसे। ये आप लोगों के पैसे हम लेके इंशाल्लाह कोर्ट में केस डालेंगे और हम इसको जीतेंगे। अल्लाह चाहे तो जीत के बताएंगे इंशाल्लाह। आप लोग इसके बारे में दुआ भी कीजिए इंशाल्लाह। सीसीएस విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానం, ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వెంటనే సిపిఎస్ ను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు రాములు, నర్మదా, యాదగిరి, సతీష్ కుమార్, బిల్ కలెక్టర్లు నాగేందర్, కపిల్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. మరొక వైపు ఉద్యోగుల నిరసనకు ఐకేపీ కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర నాయకత్వం స్థితి ప్రజ్ఞ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు మధ్యాహ్న భోజన సమయంలో సిపిఎస్ అంటే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఉద్యోగులందరూ వారికి హక్కైనటువంటి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ బ్లాక్ డేను నిర్వహించడం జరుగుతుంది. మరి గతంలో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి ఆ రోజు సిపిఎస్ ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కాబట్టి దయచేసి
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు, మరి డిప్యూటీ సీఎం బట్టా విక్రమార్క గారు, మరి మమ్మల్ని సిపిఎస్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారినందరికంటే ప్రత్యేకంగా చూసి వెంటనే ఓపీఎస్ విధానంలోకి తీసుకురావాలని కోరుతున్నాం. ఈ విధానాన్ని కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పంజాబ్ కానీ జార్ఖండ్ కానీ చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రాల్లో వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేసింది. మాకు కూడా ఇప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, గౌరవ డిప్యూటీ సీఎం గారి మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు అండగా ఉండి సిపిఎస్ విధానాన్ని తొలగించి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తారని ఆశిస్తున్నాం. మరి దాదాపుగా 20 సంవత్సరాలుగా సిపిఎస్ ఉద్యోగులు చాలా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఉద్యోగం పోయిన తర్వాత కనీసం వారికి జనబేస్తే కూడా చూయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే వారికి 700, 800, 1000 రూపాయల లోపే పెన్షన్ వస్తుంది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. ఓ ఉద్యోగి దాదాపు 58 నుంచి ప్రస్తుతం 61 పెంచింది. 61 సంవత్సరాల వరకు ఉద్యోగిగా పనిచేసినటువంటి ఉద్యోగికి చివరకు వారికి రోజు అనారోగ్యం. తాండూరు పట్టణంలోని నెహ్రూగంజ్ లో వెలసిన శ్రీ రేణుక నాగయల్లమ్మ వేపాకు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ఆలయ పూజారి అమ్మవారిని వేపాకుతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. దీంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కరుణించు తల్లి రేణుక అంటూ అమ్మవారికి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇంట్లో వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రెడ్డిగణాపూర్ గ్రామానికి చెందిన పెద్ద కుర్వ దేవప్ప ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజీకి గురైంది. ప్రమాదవశాత్తు సిలిండర్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దేవప్పతో పాటు అక్కడే ఉన్న ముత్తంకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని వెంటనే తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాండూరు మండల పరిధిలోని అంతారం గ్రామంలో శుక్రవారం శివాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణంతో పాటు ఆలయం ముందున్న స్థలంలో శివాలయం నిర్మించేందుకు భక్తులు ముందుకు వచ్చారు. శుక్రవారం ఉదయం శివాలయం నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శాంతు, మాజీ వార్డు సభ్యులు రాజేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, సంపత్ కుమార్, కురవా శ్రీనివాస్, కోటప్ప, వీరప్ప, లక్ష్మణ్, బాలప్ప, నరసింహులు పాల్గొన్నారు. सहनो भुनक्तु शंकरवावै तेजस्विना नमोस्ते ఇక్కడ ముఖం అక్కడ చేసి పెట్టు చూసి పెట్టుకోవాలి రాయి మధ్యలోకి వెళ్ళి ధనమిందో బృహస్పతి వరణం ధనమస్పతి భవంతి ఆ మూలకి బియ్యమినేకు భవంతి కొత్త పుణ్యానం పసుపు కుకుమేండి బియ్యమిన భక్తానాం యపేక్షత వాస్తు పురుష దేవతా सूर्य भगवान देवताभ्यो त्र्यंबकं मयावये सुगंधं पुष्टिवर्धनं नमो पार्वती पति पति पार्वती पति पति हर 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 महादेव कुदुरला का जाई इట్లా ఇట్లా కట్టే ఇట్లా పట్టుకొని ఇట్లా ఉత్తాలు ఇట్లా లోపలికి ఇట్లా ఇట్లా తిప్పాలి లోపలికి వాళ్ళు జర శంభు కవతలోకి ఎదురుగా గుడి ముందర ధ్వజస్తంభం ఎట్లుంటుంది అట్లా వద్దు ప్రపంచత్తు సక్కని లాడాలి చూడు ఇంకా పోతుంది చూడు అట్లా రైట్ పక్కన మన్నత్తు జర మన్ను ముంగల్ పాటు మంగళ ఉండాలి భగవనేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంబకాయ ద్విపాగ్నికాయ దిప్పు కొట్టువాడ తీసుకోండి వద్దు బేస్మెంట్ ఇక్కడ ఇక్కడ రైట్ నీరు చుట్టుముట్టాయి ఇంతలా చుట్టుముట్ట అట్లా రైట్ ఇంకొద్ది బోట్ భగవనేశ్వరాయ మహాదేవాయ పుష్ప శంభు మంగళ మిల్లి మంగళ పెట్టి నమోస్తేస్తు భగవనేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంబకాయ ద్విపాగ్నికాయ తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో ఆర్యవయస్సుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత వైభోగం వెల్లివిరిసింది. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా వాసవి మహిళా సంఘ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. దేవాలయంలో సంఘం మహిళలు, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన చేశారు. అదేవిధంగా అమ్మవారికి మల్లెపూలతో అభిషేకం చేశారు. అమ్మవారి కీర్తనలు, భజనల పాటలతో పాటు జయ వాసవి జయ జయ వాసవి మాత నామస్మరణ
మేళతాళాలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా వాసవి మహిళా సంఘ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి సభ్యుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గుబ్బా ప్రగతి, సరిత, కవి, శోభ, దీప, శశిరేఖ, కాల్వ అర్చన, లగ్గిశెట్టి, సంధ్య పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్లిం వెల్ఫేర్ సముదాయాన్ని కాపాడేందుకు సహకరించింది. వెల్ఫేర్ సంక్షేమానికి చేయూతందించాలని మసీద్ వద్ద భిక్షాటన. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. భోజన విరామ సమయంలో మున్సిపల్ ఉద్యోగులు నిరసన. వేపాకు అలంకరణలో శ్రీ రేణుకా నాగవెల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇంట్లో వంట గ్యాస్ లీకేజీతో చెలరేగిన మంటలు, ప్రమాదంలో 2 గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.